ఒక టీ ఎస్టేట్ గేట్ దగ్గర బెగ్గర్ కూర్చొని ఉన్నాడు. అప్పుడే ఆ టీ ఎస్టేట్ ఓనర్ కార్లో వచ్చాడు. ఏంటి ఇంత చలిలో కూర్చునున్నావు, అది కూడా ఇంత సన్నంగా చిరిగిపోయిన బెడ్షీట్ కప్పుకొని, ఈ బెడ్షీట్ పడేసేయి, నేను లోపలికి వెళ్ళి మంచి బెడ్షీట్ తెస్తా అని లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాక యాజ్ యూజువల్ ఫ్యామిలీ, కిడ్స్, స్ట్రెస్, ఫ్యామిలీ టెన్షన్స్తోని ఆ బెగ్గర్ విషయమే మర్చిపోయాడు. సడన్గా కళ్ళు తెరిచాడు. అయ్యో బయట అక్కడ ఉన్నాడు కదా అనుకొని ఆ రాత్రి పూటని పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. తీరా చూస్తే అక్కడ ఆ బెగ్గర్ చనిపోయి ఉన్నాడు ఆల్రెడీ. ఈ స్టోరీలో 2 మారల్స్ ఉన్నాయి. ఏంటో తెలుసా? మన వల్ల అవ్వుద్ది అంటేనే మాట ఇవ్వాలి. ఆ మాట విలువ ఇక్కడొక ప్రాణం. మన జీవితంలో కూడా ఇలానే కొందరు ఉంటాయి. ఇంకో లెసన్ ఏంటంటే, నువ్వెప్పుడు కూడా ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. ఈ బెగ్గర్ అలా డిపెండ్ అవ్వడం వల్లనే చనిపోయాడు. లేదంటే ఆ సన్నటి బెడ్షీట్తో ఆ చలిలో అట్లీస్ట్ బ్రతికే ఉండేవాడు. ఇంకొకరిపై ఆధారపడిన రోజే మనల్ని మనం కోల్పోతాం.